అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యబాబ. మరి గియ్యాల ముచ్చట్లేందో ఓ పారి చూసొద్దాం పార్రి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల పంట రుణమాఫీపై కసరత్తు చేస్తుండ్రంట. 15 ఆగస్టు లోపు రుణమాఫీ అమలుకు విధి విధానాలు ఖరారు చేయడంలా నిమగ్నమైండ్రంట. అయితే పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని గవి ఉన్నోళ్ళకి రుణమాఫీ అమలు చేసేటట్టు తాజాగా ఓ ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేటోళ్లు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశం ఎజెండాలా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీ పైన ఈ వారంలా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందంట. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం ఇయ్యాలని ఆదేశించినట్లు వ్యవసాయ అధికారులు 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తుర్రు. ఇంకో 2-3 రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరుతదంట. గీలోపు రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపైన వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికల ప్రతిపాదకను విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక గీ ముచ్చట చూడుండ్రి. తెలంగాణలో కరెంటు గోసలు ఎట్లయితున్నాయంటే గంతగణం జనాలు ఏడుస్తుర్రు. మరే కరెంటు కోతలతోటి కోడి పిల్లలు చచ్చిపోతున్నాయని రైతు ఆగ్రహం చేస్తుండు. మళ్ళా పౌల్ట్రీ ఫామ్లకు ఇక ఎప్పుడు కరెంటు కోతలు వేధిస్తూనే ఉన్నాయని కరెంట్ లైన్ మ్యాన్ కి ఫోన్ చేసి గొడవ చేసిండంట ఒక పోరడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రైతు ఏషబోయిన కుమారస్వామి. మరే కోడి పిల్లలు చచ్చిపోతున్నాయంటే ఎవరు ఊకుంటారులా చెప్పుర్రి మీరన్నా. ఇక గీ ముచ్చట చూడుండ్రుల్లా రీల్స్ మోజులబడి ప్రాణాలే తీసుకుండు ఓ పోరడు. సరదాగా మెడకు ఉరి పెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇద్దాం అనుకుండు. కానీ అనుకోకుండా అది మెడకు చుట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక ఇది రాత్రి సమయంలో అయింది కాబట్టి ఎవ్వరూ గమనించలేదు. దీంతోనే యువకుడు మృతి చెందిండు. తెల్లారు నిద్ర లేచిన తల్లిదండ్రులు ఊరి కొయ్యకు ఏలాడుతున్న కొడుకును చూసి ఇక గుండెలు అవిసేటట్టు రోధించిరు. ఇక గీ విషాద ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో మంగళవారం రాత్రి షూట్ చేసుకుంది. చూడుర్రి జర పైలం మీరన్న ఫోటోలని రీళ్ళని చెప్పి మోజుబడి గిట్లా ప్రాణాలు తీసుకోకుర్రి. ఇక గీ ముచ్చట చెప్తే అందరూ భయపడుతుంటారులా. హైదరాబాద్ నగరంలో రోజు ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్ పరిధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. పాత బస్తీ షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురైండు. షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో వజీద్ ఫక్రుద్దీన్ పై హత్యాయత్నం జరిగిందంట. హైదరాబాద్ లా తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలా అడ్డగుట్టల రోజా అనే ఆమెను, గట్లనే ఆమె భర్తను కూడా హత్య చేసిండ్రు. ఆసిఫ్ నగర్ లా అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురైండు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలా కిరాజ్ అనే వ్యక్తిని దుండగులు హతమార్చిరు. ఈ ఘటనల పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుర్రు. మరే చూసిరు కదా రోజులు ఎట్లున్నాయి. జరా అవతలతోనే పంచాయతీలు పెట్టుకోకుండా ఈ హత్యలకు గురి కాకుండా చూసుకోర్రి. మళ్ళా ఇక గీ ముచ్చట చూడుండ్రులా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దారెటు గాయన పార్టీ మారుతుండంట. వరంగల్ జిల్లాలో జోరుగా చర్చ సాగుతూనే ఉంది. కాంగ్రెస్లకా టీడీపీలకా అనేది ఇంకా గాయన నిర్ణయించుకోలేదంట. కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం జంప్ అవడం ఖాయం అంటుండు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేసేదేం లేదనుకుంటా ఆయన అనుచరులు చెప్తుర్రట. విదేశాల పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన ఎర్రబెల్లి గాయన పర్వతగిరిలా తన నివాసంలో పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నేతలను పిలిపించుకుండంట. గాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాడంట. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ కోసం గా సమావేశానికి ముఖ్య నాయకులను ఎర్రబెల్లి పిలిచిండు. కానీ అక్కడ జరిగింది మాత్రం పార్టీ మారితే ఎట్లుంటదనే అంశంపై అభిప్రాయ సేకరణ జరిగిందంట.
గిదిట్లుంటే పాలకుర్తి రాజకీయాలకు కొత్తైన యశస్విని రెడ్డి రాజకీయ ఉద్దండు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించిన విషయం తెలిసిందేగా. ఇక ఇప్పుడు ఎర్రబెల్లి కాంగ్రెస్ లో చేరితే మా పరిస్థితి ఏందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఢిల్లీకి పోయి కాంగ్రెస్ అధిష్టానంను నిలదీసినట్లు తెలుస్తుంది. మళ్ళా కాంగ్రెస్ లో ఎర్రబెల్లి చేరకుండా గామె ప్రయత్నిస్తున్నప్పుడు దయాకర్ రావు అవసరం కాంగ్రెస్ కు ఉంటదా? కార్ను ఖాళీ చేయాలంటే మాస్ లీడర్ కమ్ సీనియర్ లీడర్ అయిన దయాకర్ రావును కాంగ్రెస్లో చేర్చుకోవడమే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తుండంట. మరి రాజకీయాల శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు కదా. అందుకనే ఓటుకు నోటు కేసులా గాయనని ఇరికించిరని చాలాసార్లు దయాకర్ రావు పైన తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసిరు రేవంత్. రాజకీయ అవసరాలకు దయాకర్ రావును గాయన పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించిరంట. అట్లయితే రేవంత్ తోటి వర్క్ చేయాలని కూడా దయాకర్ రావు అనుకుంటుండని ఆయన నమ్మిన బంట్లు చెప్తుర్రు. గతంలో తెలుగుదేశం పార్టీలా ఒక ఎలుగు ఎలిగిన దయాకర్ రావు మంత్రి మాత్రం కాలేకపోయిండని కేసీఆర్ పిలిచి మంత్రిని చేసిండు కదా. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న దయాకర్ రావు టీడీపీ వైపు కూడా ఆలోచిస్తుర్రంట. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందనే వాళ్ళ సంఖ్య పెరుగుతుందనే నేపథ్యంలో తిరిగి మళ్ళా గా పార్టీలని చేరాలని ఎర్రబెల్లి అనుకుంటుండంట. మళ్ళా ఇంకొక వైపు మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా మస్తు మంది ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టీడీపీలో చేరితే ఎట్లుంటదని ఆలోచిస్తురట. చంద్రబాబు నాయుడు సైతం రంగంలోకి దిగి పాత కాపులను తిరిగి రప్పించుకునే ఆలోచనలో ఉన్నారంట. కొందరికి ఇప్పటికే అమరావతి నుంచి ఫోన్లు కూడా పోతున్నాయంట. మొత్తానికి ఎర్రబెల్లి బీఆర్ఎస్ నుంచి జంప్ అవ్వాలనే అనుకుంటుండు. కానీ ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక ఇప్పుడైతే కాంగ్రెస్ వైపు చూస్తున్నా. ఇక కొద్ది రోజుల టీడీపీలకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అంటురు. ఇక గిట్లుంటదుల్లా ఈ రాజకీయాల ముచ్చట్లు గాళ్ళు చేసే వ్యవహారాలు మరి మీరేమంటారో చెప్పుర్రి. మరి గిసొంటి ముచ్చట్లు మీ దానికి రావాలంటే మా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గట్లనే కమెంట్ కూడా చేయరి. పోయిస్తాం వల్ల నేను మీ వాళ్ళు జడ సత్యభామ.